కొద్దిసేపు వాక్యం చూద్దాము. మరి మధ్యాహ్న టైంలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటేమో సాల్ట్ మెథడ్. ఎప్పుడైనా మీరు ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఉప్పు తీసుకొని ఫస్ట్ మీ పాపాలు ఒప్పుకొని తర్వాత మీరు సైతాన్ని ఎదిరించండి. యేసు నామములో పో సైతాన్ అంటే అది వెళ్ళిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంది అని అంటే నిన్నటి దినంన మనం వాక్యము చూసాము. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. మనం ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికే ప్రయత్నం చేయండి. అది నెరవేర్చకపోతే ఏమవుతుందంటే సైతాను ఇగో నీ కుమారుడు నీ కుమార్తె తప్పు చేసిండు అని చెప్పి మాట ఇచ్చిండు, మాట నెరవేర్చలే అని చెప్పి ఆ తప్పుతో వాడు వచ్చి బాగా ఇబ్బంది పెడతాడు. అందుకే బైబిల్లో చాలా దగ్గర నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అని యేసుప్రభువు వారు చెప్పారు. ఈరోజు మనము వాక్యము చూద్దాము. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంది అని అంటే దురాత్మల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకాల గురించి మనము చూద్దాం. దురాత్మ శక్తుల గురించి అంటే చాలా డీప్ సబ్జెక్ట్ అన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించండి, చాలామంది మంచి వాక్యం చెప్తారు, వాక్యం చాలా బాగా చెప్తారు. ఆ వాక్యం విన్నప్పుడు ఓకే అనిపిస్తుంది, కానీ ఆ వాక్యాన్ని ఎత్తుకుపోయే సైతాన్ ఉంటుంది. ఆ వాక్యాన్ని సైతాన్ ఎత్తుకుపోయినప్పుడు ఆ వాక్యం ఫలించదు అన్నమాట. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన విత్తనాలు తీసుకొని వెళ్తున్నాడు, చల్లిండు, రాతి నేల మీద పడ్డాయి. ఇంకొక కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి. మూడోది మంచి నేల మీద పడ్డాయి. ఈ రాతి నేల మీద పడినప్పుడు అది నేల లోపలికి వెళ్ళలేదంట విత్తనం. పక్షులు వచ్చి ఆ విత్తనం తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకొక విత్తనమేమో ముళ్ళ పొదల్లో పడ్డది. విత్తనం లోపలికి వెళ్ళింది, కొంచెం గ్రో అవ్వగానే ముళ్ళుల వల్ల అది ఎదగలేకపోయింది. హల్లెలూయా. అంటే ఫస్ట్ విత్తనాన్ని మనం చూస్తే ఆ మనుషులు ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోకపోవటం, తర్వాత ఆకాశంలో ఉన్న పక్షులు ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. రెండోది వ్యక్తులు ఎట్లా అంటే వాక్యం విన్నప్పుడు దాన్ని గ్రహిస్తారు, దాని తర్వాత ఏది మనకి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మన వల్ల కాదు అని చెప్పి వదిలేస్తారు. మూడో విత్తనం ఏంటంటే మంచి నేల. విత్తనం పడిన తర్వాత ఆ నేల రిసీవ్ చేసుకున్నది, తర్వాత ఫలించింది. హల్లెలూయా. అట్లనే మీరు ఏ చర్చికన్నా వెళ్ళండి, ఏ దైవజనుడి దగ్గరైనా వాక్యం వినండి, మీ లోపల రెండు కనబడాలి. ఈ దురాత్మలు ఉన్నాయనుకోండి, ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు, మీరు ఫలించరు. మీ దగ్గర ముళ్ళ పొదలు ఉన్నాయనుకోండి, వాక్యాన్ని తీసుకుంటారు, శ్రమలు శోధన వచ్చినా మీరు ఎదగలేరు. మీరు మంచి భూమిగా ఉండాలి. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఫస్ట్ ఉపమానం చూస్తే విత్తనంలో ఎండిపోయింది, పక్షులు వచ్చి తీసుకుంది, అది దురాత్మలకు సంబంధించింది. రెండోది మనం చూస్తే విత్తనము ముళ్ళ పొదల్లో పడ్డది. విత్తనం లోపలికి వెళ్ళింది, ముళ్ళులు మళ్ళీ గుచ్చి ఏం చేసిందంటే ఆ చెట్టుని లేకపోతే ఆ పైరుని ఫలించకుండా చేసేసింది. ఈ ముళ్ళులు ఏంది అనేది మనం చూస్తే చాలా రకాలు ఉన్నాయి. ఈ ముళ్ళులకి దాని తర్వాత ఈ పక్షులు అంటే ఈ దయ్యాలకి కొంచెం లింక్ ఉందన్నమాట. మన తాత ముత్తాతల్లో ఎవరో ఒకరు మంత్రగతులు ఉంటారు, మనకు తెలియదు. మన ఫాదర్స్లో ఎవరిలో సైతాన్ శక్తి వాళ్ళ ఆత్మ ద్వారా మనతో కాంటాక్ట్ చేస్తుంది. అది కాంటాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. అవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దాని తర్వాత బ్లడ్ లైన్ ద్వారా
లేకపోతే దురాత్మలతోటి మన పూర్వీకులు ఎవరో ఒకరు బంధం ఏర్పరచుకొని ఉంటారు. గ్రామ దేవతలు, మేము తరతరములో మీకే మొక్కుతాము. మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బంధం అనేది ఏర్పడుతుంది. అటు దురాత్మతో కావచ్చు, ఇటు మనిషితో కావచ్చు, లేకపోతే ఒక వస్తువుతో కావచ్చు. వస్తువులో కూడా పవర్ పనిచేస్తుంటుంది. కొంతమంది ఆ వస్తువు లేకపోతే ఉండలేరు. ఇప్పుడు కొంతమందిని మనం చూస్తే మందుని వదలకుండా ఉండలేరు. మందు అనేది ఒక వస్తువు, కానీ స్పిరిచువల్గా దానికి కాంటాక్ట్ అయ్యారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అంటే దేవుని ప్రియమైన వారలారా, అనేక బంధకాలు ఉంటాయి. మనకు తెలుసో తెలియకో ఆ బంధకాలతో మనమే కనెక్ట్ అయి ఉంటాం. ఆ బంధకాల్ని మనము తెంపుకోవాలి. ప్రార్థన ద్వారా ఆ బంధకం కోసం ప్రార్థన చేసి మనం తెంపుకున్నప్పుడు మనకు విడుదల వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే కొన్ని రకాల దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలు మనకి కనబడతాయి. మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఆ దురాత్మలకు పేర్లు ఉండవు, కానీ తర్వాత బాగా రీసెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది. హల్లెలూయా. చాలామంది దురాత్మలు, చీకటి శక్తులు అది నమ్మరు. మరి నమ్మనప్పుడు పబ్లిక్ ఎందుకు ఇన్ని ప్రాబ్లంలు వస్తున్నాయి? ఒక మంచి దైవజనుడు ఉంటాడు, వాక్యంలో మస్తు డెప్త్ ఉంటుంది. ప్రార్థన చేసే దురాత్మలు ఊలిపోతే రోగులు స్వస్థ పొందుతూ ఉంటారు. మంచి వాక్యం నోరు తెరిస్తే సేమ్ యేసుప్రభు వాక్యం చెప్పినట్టు ఉంటుంది. కానీ ఆయన పర్సనల్ లైఫ్ చూస్తే చాలా వరస్ట్ ఉంటుంది. ఏదో కోణంలో ఆయన పడిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. దురాత్మలు అనేది చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటాయి. నైట్ టైంలో 3 డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. 3 ద్వారాలు. చీకటి లోకం నుండి ఈ ఫిజికల్ లోకంలో ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ దురాత్మలు అనేది పనిచేస్తూ ఉంటాయి. నైట్ 11:30కి ఒకటి డోర్ ఓపెన్ అవుతుంది, ఒకటి 12:10కి ఒకటి ఓపెన్ అవుతుంది, మూడోది ఈ 3 గంటలు 3 నుంచి 3:10కి ఓపెన్ అవుతుంది. ఈ దురాత్మ శక్తులు అనేటివి, సైతాన్ శక్తులు అనేటివి ఏం చేస్తాయంటే అదే టైంలో అవి ఆపరేట్ చేస్తాయి అన్నమాట. మనిషి మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఆ ఒత్తిడి తీసుకొచ్చి అది ఏం చేస్తాయంటే చాలా ప్రాబ్లమాటిక్గా మారిపోతుంది. హల్లెలూయా. మీరు చూడండి, మీరు ఒకరోజు మంచిగా ప్రార్థన చేయండి, నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో మీరు పడిపోతారు. లేకపోతే ఒక గంట ప్రార్థన చేసిన తర్వాత బాడీ మొత్తం డల్ అయిపోతుంది. లేదంటే ఒక 2-3 రోజుల తర్వాత చాలా శోధనకు గురి అవుతారు. ఎప్పుడు విధంగా లేని ప్రాబ్లం వస్తుంటుంది. ఎందుకవుతుంది అట్లా? హల్లెలూయా. ఈ దురాత్మలకి మనము ఒక సవాల్గా నిలబడతాం మనం ప్రార్థనలో ఉన్నప్పుడు. అవి ఏం చేస్తాయంటే మనని ఎట్లాగైనా పడగొట్టాలని చూస్తాయి. హల్లెలూయా. మొత్తం నైట్ అంటే మన గురించి ప్లాన్ చేస్తూ ఉంటాయి. మనకు తెలియదు అది. మనం ఏది చూస్తామో కళల్లో అదే తీసుకొచ్చి డైవర్ట్ చేస్తుంది. హల్లెలూయా. లేకపోతే విశ్వాసంలో పడగొట్టేటట్టు చేస్తుంది. సండే చర్చికి రాకుండా చేస్తుంది, ప్రేయర్ చేయకుండా చేస్తుంది, ఫ్యామిలీ ప్రేయర్ చేయనీకి అది, చర్చ్ ప్రేయర్ చేయనీకి అన్నీ డైవర్ట్ ఏదో చూసుకుంటుంది అనమాట. వీళ్ళు వీక్నెస్ ఎవడు. ఇంకా కొంతమంది సేవ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆ వ్యక్తి దగ్గర పోయి ఈయన గురువు ఎవరో చూస్తుంది. ఈయన గురువు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, అరే మనం ఏం చేయలేం రా బాబు అని చెప్పి వెళ్ళిపోతాయి. గురువు లైట్గా ఉన్నాడు, అసలు లేకపోతే వీనికి గురువే లేడు అనుకో, ఉత్తే వీక్నెస్ చూసుకుంటుంది. మన డైరీ మొత్తం ఉంటుంది మన దగ్గర, సైతాన్ శక్తుల దగ్గర. పుట్టినప్పటి నుంచి అవి కూడా ఎన్నో టెస్టులు వేస్తూ ఉంటుంది. ఈయన పైసలకు పడిపోతాడా, అబ్బాయిలకు పడిపోతుందా, అమ్మాయిలకు పడిపోతుందా, ఏది సినిమాలు చూస్తే పడిపోతాడా, లేకపోతే పొగడతలకు పడిపోతాడా, ఆరోగ్యానికి పడిపోతాడా, అన్ని టెస్టులు చేసుకుంటారు. హల్లెలూయా. ఇవన్నీ టెస్టులు చేసుకొని ఒక ఈక్వేషన్ తయారు చేసుకొని ఒక పాయింట్తో కొట్టి మనం పడేస్తాడు. చాలామంది క్రిస్టియన్స్ లైఫ్ మీరు చూడండి, చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది.
వాళ్ళు ఏదో పాపంలో ఉన్నారని కాదు, మంచి ప్రార్థనా పరులు ఉంటారు వాళ్ళు. చాలామందికి అదే అర్థం కాదు. మంచి ప్రేయర్ చేస్తారు బ్రదర్, మంచి ఫాస్టింగ్ ఉంటారు, కానీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్. ఎందుకు? ఈ దురాత్మ శక్తులు అనేటివి ఉంటాయి. పైథాన్ స్పిరిట్ అని చెప్పి ఒక స్పిరిట్ ఉంటుంది. ఇది పాముల మీద ఉంటుంది, విషపు జంతువుల మీద ఉంటుంది. విషపు ఏదైతే విషం ఉంటుందో ఆ జంతువుల మీద ఉంటుంది. యేసుప్రభు అదే చెప్పాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, వాని వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి, వాడు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుందురు అన్నాడు. పాములను తేళ్ళను అంటే జస్ట్ ఏదో ఫిజికల్గా పాము తేలు కాదు, చాలామంది అదే అనుకుంటారు. వాటి మీద ఒక స్పిరిట్ ఉంటుంది, ఆ స్పిరిట్ మీద విజయం వస్తుంది. రోగుల మీద స్వస్థత ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు అన్నారు. ఇది సూపర్ న్యాచురలే, అది కూడా సూపర్ న్యాచురలే. సూపర్ న్యాచురల్ అంటే అతీతం, నార్మల్గా చేయండి అతీతంగా చేస్తాం. కొత్త భాషల్లో వాడు మాట్లాడతాడు, దయ్యములను వాళ్ళు వెలగొడతాడు. హల్లెలూయా. శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నా అంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే సంఘము ఆ యాక్షన్ని పర్ఫామ్ చేయలేకపోతుంది. దయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నాం, దురాత్మలను మనం పడగొట్టలేకపోతున్నాం, మనమే పడిపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన లోపల కొన్ని ముళ్ళులు ఉండొచ్చు, లేకపోతే మన తాత ముత్తాతల్లో ఏదో ఒక వేదన, ఏదో ప్రాబ్లమాటిక్ చేసి ఉండొచ్చు. వాళ్ళ రక్తం మనలో ఉంటుంది, వాళ్ళ డిఎన్ఏ మనలో ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ మన మీద పడుతూనే ఉంటుంది. వాటి నుంచి మనం విడుదల పొందాలి. వాటి నుంచి మనం విడుదల పొందటానికి బైబిల్లో చాలా పద్ధతులు చెప్పినాయి. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది పౌలు భక్తుడు చెప్తున్న మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 10వ వచనం నుండి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి, దేవుని యందు నువ్వు బలం పొందుకో అంటున్నాడు. తర్వాత ఏమంటుండు, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడంతా కింద రాసుకుంటూ వచ్చిండు, దేవుడిచ్చు సర్వాంగ కవచం. దీనికి ఆపోజిట్లోనే సైతాన్ యొక్క కవచం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు శిరస్థానము, రక్షణ అనే శిరస్థానం. శిరస్థానం అంటే హెల్మెట్. దేవుడు రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోమని చెప్పిండు అనుకో, నువ్వు రక్షణను బాప్టిజమే పొందొద్దు అనేది సైతాన్ ఒక ఆయుధం. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గము నువ్వు వాడాలి అని అంటే వాక్యం అనేది వాడద్దు, వాక్యం అవసరమే లేదు, అదొక ఆయుధం సైతానికి. నీతి అనే బెల్ట్ పెట్టుకో అన్నాడంటే అవినీతి అనే బెల్ట్ పెట్టుకో అని చెప్తాడు. హల్లెలూయా. సువార్త అనే జోడ్లు వేసుకొని నువ్వు రా అంటే సువార్త చెప్పకుండా అంత వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ అక్కడిక్కడ గొడవలు పెట్టి నడువు. ఇదే సైతాన్ ఇచ్చే ఆయుధం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం 6వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలోన దురాత్మలతో సమూహములతో పోరాడుచున్నాము అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సైతాన్ మనల్ని శోధించడానికి దానికి పెద్ద టైం పట్టదు. ఎన్నో కోణాల ద్వారా వాడు అటాక్ ఇస్తాడు. అసలు మనకి అటాక్ ఇచ్చినట్టు కూడా తెలియదు. వాడు ప్లాన్ చేసి పక్కకు జరిగిపోతాడు. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనకు ఒక నెల తర్వాత తెలుస్తుంది, ఓహో సైతాన్ నన్ను ఇరికించిండా అని. అంటే సైతాన్ యొక్క ఫోకస్, దురాత్మల యొక్క ఫోకస్ అంతా మన మీదనే ఉంటుంది. మనకి ఎంత తొందరగా వాడు పడేసి మనని భూమి మీదకి వెళ్ళి లేపేయాలని ఉంటుందో
వాని ఆలోచన ఒకటే ఉంటుంది, ఎక్కువ మాట్లాడితే చచ్చిపో, నీ వల్ల కాదు, సేవ నీ వల్ల కాదు. అందుకే చాలామంది చూడండి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి అని అన్నప్పుడు పాపంలో పడిపోతుంటారు. ఎక్కువగా దేవుని యొక్క పిలుపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కామ ఆశలు, శరీర ఆశలతోటి పీడింపబడుతూ ఉంటారు. ఈ కామ ఆశ ఏం చేస్తుంది అంటే, ఒకటి కామ ఆశ అయినా ఉంటుంది, ఇంకొకటి డబ్బు ఆశ అయినా ఉంటుంది. హల్లెలూయా. ఇది సైతాన్ యొక్క ఎఫెక్ట్ అన్నమాట, మనకు తెలియదు ఇది. దీనివల్ల ఏమవుతుందంటే దేవుడు మనకిస్తున్న అభిషేకము బ్లాక్ అయిపోతుంది. అభిషేకం పోదు, వరాలు పోవు, కానీ దాన్ని బ్లాక్ చేసేస్తుంది. ఒక డోర్ నుంచి ఒకటి రిలీజ్ అవ్వాలి, ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది, అది బ్లాక్ చేసేస్తుంది. అందుకే మంచి మంచి దైవజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ ఈ అమ్మాయిల విషయంలో లేకపోతే అబ్బాయిల విషయంలో పడిపోతారు, లేదు అంటే డబ్బుల విషయంలో పడిపోతారు. ఎందుకు అని అంటే ఆ ఎఫెక్ట్ అట్లా ఉంటుంది, నువ్వు ఎంత దూరమైనా ఉండు. హల్లెలూయా. మళ్ళీ వాటిని ఎలా జయించాలా బ్రదర్ అని అంటే ఒకటే మార్గం, ఆత్మని బలపరచుకోవాలి, అన్య భాషల ప్రార్థనలు చేస్తూ ఉండాలి, దాని తర్వాత బైబిల్ బాగా చదవాలి. సైతాను నీకు ఆత్మల బలం లేకుండా చేస్తుంది, బైబిల్ చదవకుండా చేస్తుంది, అన్య భాషలు మాట్లాడకుండా చేయలేదు. ఎందుకు చేయలేదంటే అన్య భాషల మీనింగ్ దానికి తెలియదు. నువ్వు ఏదో ప్రేయర్ చేస్తున్నావు అనుకో, మామూలు తెలుగు ప్రేయరు, దానికి అర్థమే అదే ఎఫెక్ట్ ఇస్తుంది, అడ్డంగా నిలబడుతుంది. చాలా పెద్ద యుద్ధం జరుగుతుంటుంది, మనకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, పోర్టల్స్ అంటారు ఇంగ్లీష్లో, ద్వారము. కరెక్ట్ ఎవ్రీ నైట్ ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. అందుకే ఈ మంత్రాలు చేసేవాళ్ళు కరెక్ట్గా 11 to 3, 11 to 4 వరకు వాళ్ళు మంత్రాలకి వెళ్ళిపోతారు చేతపడి. కొన్ని డార్కెస్ట్ అవర్స్ ఉంటాయన్నమాట, ఆ టైమింగ్లోనే దానికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఎవరైనా నాశనం చేయాలన్నా, ఎవరు ఏదైనా చేయాలన్నా. తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clockకి మనం చాలా వీక్ ఉంటాం. చాలామంది ఎర్లీ మార్నింగ్ చనిపోతుంటారు, వాళ్ళ హార్ట్ ఆ టైంలో చాలా వీక్ ఉంటుంది. హల్లెలూయా. సైతాన్ యొక్క పవర్ చాలా స్పీడ్ ఉంటుంది. అట్లనే అదే టైంలో దేవుని ఒక పవర్ కూడా ఎక్కువ ఉంటుంది నైట్ టైంలో. హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తుందో, ఇప్పుడు మనము శక్తి పొందుకోవటానికి దేవుని స్తుతిస్తాము, సైతాను శక్తి పొందుకోవటానికి దేవుడిని తిడుతుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది అన్యుల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు బలి అర్పణ చేయమంటారు, హోమాలు చేయమంటారు. ఇవన్నీ సైతానికి పవర్ పొందుకోవటానికి, దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యాలు. సైతాన్ ఒకసారి దేవుణ్ణి అడిగింది, ఏమని అడిగిందంటే, నేను పవర్ పొందుకోవాలంటే ఏం చేయాలంటే దేవుడే చెప్పిండు, నన్ను దూషిస్తే నీకు పవర్ వస్తుంది అన్నాడు. అందుకే సైతాన్ ఏం చేస్తాడు అని అంటే మ్యాక్సిమం దేవుణ్ణి దూషించే వ్యక్తులని తయారు చేస్తూ ఉంటాడు. వాడు ఎంతమందిని దూషిస్తుంటే అంత పవర్ పెరుగుతూ ఉంటుంది వానికి. కొన్ని స్పిరిట్స్ ఉంటాయన్నమాట, ఫెమిలియర్ స్పిరిట్స్ అని, పైథాన్ స్పిరిట్స్ అని, ఇన్కుబీస్, సక్కుబీస్ అని చెప్పి. ఈ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే ఇవి ఆత్మలు. ఫిజికల్గా ఎవరైతే దేవునిలో ఉంటున్నారో వాళ్ళ మీద బాగా భయంకరంగా దాడి చేస్తుంది, అందులో దైవజనుల మీద ఇంకెక్కువ చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ఫ్యామిలియర్ స్పిరిట్స్ అనేటివి ఉంటాయి, దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే, కొంచెం లైట్గా టచ్ చేసినాను. ఇన్కుబీస్, సక్కుబీస్ అని చెప్పి కొన్ని ఆత్మలు ఉంటాయి అన్నమాట. పురుషులకి ఈ సక్కుబీస్ అనేవాళ్ళు వస్తారు నైట్ టైంలో, నిద్రలో, కలలో. లేడీస్ రూపంలో వచ్చి వాళ్ళని పడగొట్టేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే పురుషులు లేడీస్ వైపే, లేడీస్కి అంటుకునే ఉండాలా, ప్రేమలో పడిపోవాలా. కొంతమంది దైవజనులు మనం చూస్తే చర్చ్కి వచ్చిన వాళ్ళతోటి వాళ్ళు ప్రేమలో పడతారు. ఆల్రెడీ భార్య ఉంటుంది, పిల్లలు పెద్ద పెద్దగా ఉంటారు, కానీ ఈమె పడిపోతాడు.
ఒకప్పుడు మంచి ఫైర్ ఉన్న వ్యక్తి పడిపోయాడు, సైతాన్ అట్లా బంధం తెచ్చింది. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, ఇవన్నిటిని కూడా మనం జయించాలి అని అంటే సర్వరోగ నివారణ అన్య భాషలు. ఎందుకు అన్య భాషలు అని అంటే, అన్య భాషలు మాట్లాడేటప్పుడు దేవుని ఒక మైండ్ని కదిలిస్తుంది అనమాట. అన్య భాషలు కొన్ని వందల వేల లక్షల భాషలు ఉన్నాయి పరలోకంలో. ఒక తల్లికి బిడ్డ ఎదగాలి అంటే బొడ్డు నుంచి ఎలా అయితే సహాయం వస్తుందో, ఒక క్రైస్తవుడు ఎదగాలి అని అంటే పరలోకం నుండి సహాయం రావటానికి పరలోకంలో ఒక బొడ్డు లెక్క పనిచేస్తుంది అన్య భాషలనే వరం. దీన్ని ఎంతగా మనం వాడుతామో అంతగా ప్రత్యక్షతలు వస్తాయి, అంతగా నువ్వు హయ్యర్ లెవెల్లో పోతావు. యేసు ప్రభు మూమెంటే అది. నమ్మిన వాని వల్ల ఇవి జరుగుతాయని కొత్త భాషల్లో మాట్లాడతారు అన్నారు. భాషలు మాట్లాడేది ఎంత నిజమో, ఎంత పవర్ రిలీజ్ అవుతుందో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. మరి వ్యతిరేకించినప్పుడు దాన్ని మాట్లాడే బైబిల్లో కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళని వ్యతిరేకించారు. మరి పేతురు మాట్లాడిండు, దాని తర్వాత పౌలు భక్తుడు మాట్లాడిండు, 120 మంది మాట్లాడారు. కొత్త నిబంధనలో గ్రంథాలు రాసిన అందరూ కూడా మాట్లాడారు. వాళ్ళని ఎవరు వ్యతిరేకించారు, కానీ భాషలే లేవు అంటారు. హల్లెలూయా. కుటుంబానికి సంబంధించిన దురాత్మలు అనేటివి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనతో పాటు కూర్చొని మనం తినే ఆహారాన్ని ఇవి తీసుకుంటాయి అన్నమాట. ఇవే ఎక్కువ ఏం చేస్తాయంటే మనని అనారోగ్యం పాలు చేస్తుంది, మన రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది. ఈ దయ్యము, ఈ సైతాన్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన కుటుంబం నుంచి వచ్చింది. కుటుంబంతో రావటానికి కారణం ఏంటంటే మన పూర్వీకులు ఎవరో ఈ దురాత్మతో నిబంధన చేసుకున్నారు. హల్లెలూయా. మాటల్లో చాలా పవర్ ఉంటుంది. మనం చనిపోయినా కానీ మన పిల్లలకి ఆ దురాత్మలు అనేటివి ఉంటాయి. ఇవి మన రక్తాన్ని ఎందుకు పీలుస్తాయి అని అంటే వాటి లోపల లైఫ్ పవర్ పెరగటానికి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఇంకా కొన్ని దయ్యాలు ఉంటాయి. ఇది ఎక్కువ పురుషులను అటాక్ చేస్తాయి. పురుషులను అటాక్ చేసి ఏం చేస్తుంది అంటే భయంని తీసుకొస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, నిద్ర నుంచి లేచిన తర్వాత మీకు భయం స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపు ఏదో 1 గంట 2 గంటలు ఫోన్లో మాట్లాడాలంటే భయం. ఏదైనా ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడిన తర్వాత భయం. హల్లెలూయా. అదొక అటాక్ అన్నమాట. దానికి సంబంధించిన దురాత్మలు వేరే ఉంటాయి. తర్వాత ఇంకా కొన్ని దురాత్మలు ఉంటాయి. ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే ఒక పురుషుడి లోపల ఉన్న కణాలని ఇవి గుంజేస్తాయి అన్నమాట. ఇవి గుంజి ఏం చేస్తాయంటే వేరొక ఆత్మను తయారు చేసుకునేటట్టు చేస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముందంటే మనుష్య కుమారులు దేవుని కుమారులతో పోయిర్రు, వాళ్ళు పిల్లలు కన్నారు అన్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లెట్లా పిల్లలు పుడతారు బ్రదర్ అని అంటే అది స్పిరిచువల్ మోడ్లో జరుగుతుంటుంది, మనకు తెలియదు అసలు. లేడీస్ రూపంలో జెంట్స్ దగ్గర వస్తారు, జెంట్స్ రూపంలో లేడీస్ దగ్గర వస్తారు. అది కూడా ఎట్లా వస్తారు, మనకు మనసుకి నచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ రూపంలోనే వస్తారు. వచ్చి ఏం చేస్తాయంటే మనుషుల్ని బాగా డైవర్ట్ చేస్తాయి. ఇది ఎక్కువగా పెళ్లి కాని వాళ్ళకి, లేకపోతే పెళ్ళయి దాంపత్య జీవితానికి దూరంగా ఉన్న వాళ్ళకి ఈ అటాక్ ఎక్కువ ఉంటుంది. ఈ సైతాన్ శక్తులు ఏం చేస్తాయంటే భార్యాభర్తల్ని ఇవి డిస్టర్బ్ చేస్తాయి, విడాకుల వరకు తీసుకెళ్తాయి, లేదా భర్తను చంపేటట్టు చేస్తుంది, భార్యను చంపేటట్టు చేస్తుంది. తర్వాత ఈ శక్తులు ఏం చేస్తాయంటే వ్యభిచారం వైపు, పాపం వైపు నడిపిస్తూ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల్ని చూడండి, 14 years 15 years పిల్లలు వేరే అమ్మాయిల్ని పాడు చేస్తున్నారు. ఎట్లా అవుతుంది? చిన్నపిల్లలకు అంత మెచ్యూరిటీ ఉండదు కదా అంటే వాళ్ళ తాత ముత్తాత నుంచి ఆ స్పిరిట్ పనిచేస్తుంటుంది.
అది ఈయన లోపల కూడా ఉంటుంది. హల్లెలూయా. దానివల్ల ఏమవుతుందంటే వీని జీవితం నాశనం అయిపోతుంది, వాని కుటుంబం నాశనం అయిపోతుంది. తర్వాత చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా కొన్ని సైతాన్ శక్తులు ఉంటాయి. ఇది పెళ్ళైన వాళ్ళకి ఆవరిస్తుంది, పిల్లలు పుట్టకుండా చేస్తుంది. పిల్లలు పుట్టకూడదు, పాపులేషన్ పెరగకూడదు అనేది సైతాన్ యొక్క ఆలోచన. అందుకే ఇప్పుడున్న జనరేషన్లో ట్రాన్స్జెండర్స్ వాళ్ళు పెరిగిపోతున్నారు. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఎక్కువ లేదు, అసలు ట్రాన్స్జెండర్ ఆప్షనే లేకుండే. ఇప్పుడు ఆధార్ కార్డు అప్లై చేయాలంటే మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ లేదా అదర్స్ అని పెడుతున్నారు. అదంతా కూడా సైతాన్ ఒక ఎఫెక్ట్ అన్నమాట. ఇంకా కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో అబ్బాయిలుగా మారిపోతున్నారు. ఒక అమ్మాయి జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని వెళ్తుంది, కోట్ వేసుకొని వెళ్తుందంటే వెనక నుంచి ఆ వ్యక్తి అబ్బాయి అమ్మాయి కూడా తెలియదు. ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిల లెక్క మారుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిల లెక్క వెంట్రుకలు పెంచుకుంటున్నారు, చెవు గుట్టించుకుంటున్నారు, వాయిస్ చేంజ్ చేసుకుంటున్నారు, దానికి సంబంధించిన ఆపరేషన్స్ చేసుకుంటున్నారు. ఇంకా బయట దేశంలో ఏం చేస్తున్నారు అంటే అమ్మాయిలు అబ్బాయిలుగా మారటానికి ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. వాళ్ళ చేతి మణికట్టు దగ్గర ఒక స్కిన్ ఉంటుంది, ఒక మాంసం ఉంటుంది. ఆ మాంసము దాదాపు ఒక 3 ఇంచెస్ వరకు కట్ చేస్తారు. అది కట్ చేసి ఒక అబ్బాయిలకి ఉండే ఏదైతే ప్రైవేట్ పార్ట్ ఉంటుందో అట్లా అమ్మాయిలకి తయారు చేసి పెడుతున్నారు ఆపరేషన్ ద్వారా. అమ్మాయి ఏమవుతుంది, అబ్బాయిలక మారిపోతుంది, కోరికలు తీర్చుకుంటుంది, పిల్లలు పుట్టరు. ఇంకా కొన్ని దేశాల్లో ఏమవుతుంది అంటే చదువుకోవటానికి వెళ్ళి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒకటే రూమ్లో ఉంటున్నారు. ఏమంటే కంబైన్డ్ స్టడీస్. ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఏం చేస్తున్నారంటే ట్యాబ్లెట్స్ వాడి ఇంజెక్షన్స్ తీసుకొని అబార్షన్స్ చేయించుకుంటారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దురాత్మలను పెంచే కార్యం అన్నమాట. దురాత్మలు పెంచే వాటికి పవర్ పెరుగుతుంది. హల్లెలూయా. ఇంకా కొన్ని దగ్గర ఏం చేస్తున్నారు అంటే మనుషుల్ని చంపుతున్నారు. ఈ చంపటం వల్ల కూడా ఏమవుతుంది అంటే దురాత్మలకు పవర్ పెరుగుతుంది. వానికి ఎప్పుడో దురాత్మకి వాని మీద కక్ష ఉంటుంది, ఇంకొక దురాత్మ వాడిని ఆవరించి చంపేటట్టు చేస్తుంది. హల్లెలూయా. మరి దేవుడు ఏం చేస్తాడు బ్రదర్ అంటే దేవుడు కూడా కొన్ని చేయలేడు. ప్రతి మనిషిలో ప్రాణము, శరీరం, ఆత్మ అని ఉంటుంది. ఈ ఆత్మ ప్రాణం అనే దాంట్లో ఫీలింగ్స్ ఉంటాయి, సంకల్పం అనేది ఉంటుంది, విల్ అంటారు, చిత్తము అంటారు. ఇది దేవుడు కూడా మార్చలేడు. అందుకే బైబిల్లో మీరు ఇలా ఉంటారు, ఇలా ఉంటే మీకు ఇట్లా అవుతుంది, నరహత్య చేయొద్దు అన్నాడు, వ్యర్థుడా అని చెప్పి ఎవరిని తిట్టద్దు అన్నాడు. ఈరోజు ఒక న్యూస్ చూశాను, మీరు కూడా చూసే ఉండొచ్చు. ఒక 14 సంవత్సరాల అబ్బాయి, ఒక 13 సంవత్సరాల అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారంట. వాట్సాప్లో చాట్ చేసుకుంటూ ఉంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అబ్బాయికి ఫోన్ చేసి బాగా తిట్టి బెదిరించేసారంట. ఆ బెదిరింపులకు ఆయన భయపడి ఆయన ప్రాణమే వదిలేసిండు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ అబ్బాయి ఆ బెదిరింపుకి భయపడి పురుగుల మందు తాగి చచ్చిపోయాడంట. 14 సంవత్సరాల అబ్బాయి పురుగుల మందు ఎందుకు తాగుతాడు? తాగేటట్టు చేస్తుంది. తాగు, నువ్వు తాగుతూనే నువ్వు చచ్చిపోవాలా, నువ్వు చచ్చిపోతే నీకు విలువ తెలుస్తుంది. హల్లెలూయా. చచ్చిపో ఇంకెందుకు. ఈ అబ్బాయి ఇంకా హయ్యర్ లెవెల్లో వెళ్ళే ఛాన్స్ ఉన్నదేమో, లేకపోతే దేవుని సేవ చేసే విధానం ఉన్నదేమో, ఎన్నో ఉండొచ్చు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విధంగా దేవుని ప్రియమైన వారలారా, సైతాన్ ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని ఇబ్బంది పెడుతుంటుంది. హల్లెలూయా. ఇంకా కొన్ని సైతాన్ శక్తులు మోసాలు చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి బాగా అప్పులు చేయాలా, లోన్లు కట్టాలా, ఈఎంఐలు కట్టాలా, వాడు అందులోకెళ్ళి బయటికి వద్దాము అంటే ఫస్ట్ ఆ సైతాన్ ఒప్పుకోదు. నువ్వేంది. హల్లెలూయా. దేవుని మందిరంలో దైవజనులకు డబ్బులు ఇద్దాము అని అంటే ఆ సైతాన్ ఇయ్యనియదు. మంచి సేవ జరుగుతుంది, ఒకటి మనం ఫలిస్తాము,
అని చెప్పి చాలా రకాలుగా పనిచేస్తాయి సైతాన్ శక్తులు. అందుకే నేను చాలాసార్లు చెప్పిన, మీలో చాలామంది దాన్ని ఉపయోగిస్తలేరు. సైతానా ఏసునామంలో పో, ఏసునామంలో తొలగిపో, ఏసునామంలో బంధిస్తా అని చెప్పండి అని చెప్పినాను. ఏ దైవజనుడు కూడా సైతాన్ని వెళ్ళగొట్టాడు, సైతాన్ పో అని చెప్పాడు, మనమే చెప్తాం. హల్లెలూయా. అసలు మెయిన్ రీజనే అదే అన్నమాట. పౌలు భక్తుడు అంటున్నాడు, మనం పోరాడుతున్న మనుషులతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతో. ఎప్పుడైతే మీ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవుతుందో మీకు మైండ్ పోతుంది ఒకటేసారి, ఊరి నాయన ఇంత ఉందా సబ్జెక్ట్ అనిపిస్తుంది. హల్లెలూయా. చాలామంది వాక్యం వాక్యం వాక్యమే చెప్తారు, కానీ ఆ వాక్యము పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాతనే అనేక మందిని వెలిగించింది. యేసు ప్రభు వాక్యం శరీరధారి అయి మన మధ్యలో నివసించిందని యోహాను సువార్తలో చెప్పాడు. ఎప్పుడైతే ఆ వాక్యం బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డదో అప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం, అనేక మందిని దేవుని తట్టు నింపేటట్టు యేసయ్య చేసిండు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, వాక్యం నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ స్పిరిట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆత్మీయ జ్ఞానం, అసలు వాక్య జ్ఞానం పెద్దగా లేకపోయినా ఆత్మీయ జ్ఞానం ఉన్నప్పుడు నడిచిపోతుంది. దానికి ఏంటంటే మన ఆత్మీయ కళ్ళు అనేది ఓపెన్ అవ్వాలి. హల్లెలూయా. నేను దాదాపుగా 18 సంవత్సరాల నుంచి సేవ చేసినాను. ఈ 18 సంవత్సరాలు సేవ జీవితంలో మహా అయితే హార్డ్లీ ఒక 150 మందికి బాప్టిజం అనుభవంలో నడిపించగలిగాను. 150 మందిని నా అంచనా ప్రకారం అయితే. నేను ఒక 20-30 మందికి ఇచ్చాను. ఇంకా మా అయ్యగారితో చాలామందికి ఇప్పించాను. కొంతమంది నా ప్రసంగాలు, నా సేవ విని వేరే చర్చ్లో తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 150 మందిని, ఎంతమందిని అయితే వాక్యం అనుభవం, ఇంత వాక్యం చెప్పి నేను నడిపించిన కదా, వాళ్ళ చాలామంది డిస్టర్బ్లో ఉన్నారు, చాలామంది పడిపోయిన స్థితిలో ఉన్నారు. సైతాన్ శోధనను వాళ్ళు జయించలేకపోతున్నారు. వాక్యం తెలుసు, వాక్యమే నేను చెప్తున్నా, కానీ అది సరిపోతలేదు. ఎందుకంటే స్పిరిట్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. హోలీ స్పిరిట్ లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారు శిష్యులకు ఏమని చెప్పినంటే, ఇప్పుడే పరిచర్య చేయకండి, మేడగదిలో వెళ్ళండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, మేడగది అనుభవం మీరు పొందుకొని మీరు బయటికి రండి అన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుని ప్రియమైన వారలారా, చాలా పెద్ద పెద్ద చర్చెస్లో థియాలజన్స్, డాక్టరేట్లు, రెవరెండ్లు, బిషప్లు వాళ్ళ పరిశుద్ధాత్మ నడిపింపుని పెద్దగా వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. కానీ అది ఉంది, అది పనిచేస్తుంటుంది. నా జీవితంలో నేను చాలా ప్రాబ్లమ్స్తో లైఫ్ లీడ్ చేసే వాళ్ళని చూసినాను. మంత్రాల చేత, చేతపడి చేత. మా తెలంగాణలో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఏంది బ్రదర్ ఎన్నో ప్రేయర్లు చేస్తున్నారు, విడుదలనే వస్తలేదు అంటారు. నాలాంటి వాళ్ళు పోయినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది ఆడ. అవును కదా, నేను కూడా చేస్తున్న పని అవుతుంది. దానికి కారణము ఎన్నో ప్రాబ్లమాటిక్లో వాళ్ళు ఉన్నారు. అది దేవుని ఒక ఆత్మనే చెప్పాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పటి నుంచి నేను ఏం చేసిన అంటే, ఆత్మ ఏది చెప్తుందో అదే చేస్తున్నా. ఇప్పుడైతే ఆ దేవుని ఆత్మని అడుగుతున్నా, ప్రభా నేను ఏం చేయాలి, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అక్కడ నేను ఏం వాక్యం చెప్పాలి. దేవుని ఒక ఆత్మ నన్ను ఏది సజెస్ట్ చేస్తుందో దాని ప్రకారం వెళ్ళిపోతున్నా. నేను విడుదల చూస్తున్నా ఆడ. అంతకుముందు ఓన్గా ఈ వాక్యం చెప్తే బాగుంటుందా, ఈ పాయింట్ చెప్తే బాగుంటుందా చెప్పినప్పుడు మస్తు ఇన్స్పైర్ అయ్యారు. ఆ వాక్యంలో పరిశుద్ధాత్మ తాకిడి లేదు, దురాత్మ వచ్చి తీసుకుపోతుంది. పరిశుద్ధాత్మ ఏ వాక్యం అయితే నాకు చెప్తుందో ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం నిలబడుతుంది, వాక్యం చాలా డెప్త్లో వస్తుంది. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం నేను ఇవి గమనించిన అన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇదంతా మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆత్మలో నింపబడండి, ఆత్మ చెప్తున్న ప్రకారం నడవండి, ప్రతిదీ మీరు జయిస్తారు. ఆత్మ ద్వారా శరీరాన్ని మీరు జయించండి అని పౌలు భక్తుడు చెప్పాడు. ఆత్మ ద్వారా శరీరాన్ని ఎలా అంటే,
దేవుని ఒక ఆత్మను మనం పొందుకోవాలి. ఎట్లా వస్తుంది దేవుని ఒక ఆత్మ? ప్రభువుని స్తుతించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, ఎక్కువగా భాషలు మాట్లాడినప్పుడు. ఈ విడుదల పరిచర్య చేసేటోళ్ళంతా కూడా ఇప్పుడు మొత్తం భాషల మీదనే ఉన్నారు. వాళ్ళు రోజు లేవగానే 8 గంటలు భాషలు మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ ఎలా మూమెంట్ ఇస్తే అట్లా వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యపోతుర్రు. అరే ఎట్లా? అసలు ఆ వ్యక్తి కూడా ఆశ్చర్యపోతున్నాడు. హల్లెలూయా. అపోస్టిల్ క్యాథరిన్ ఖేల్మన్ అని చెప్పి ఒక ఆమె ఉంటుంది, అమెరికాలో ఉంటుంది. యంగ్ ఉంటుంది చూడడానికి. జీన్స్ ప్యాంట్లు టీషర్ట్ల మీదనే ఉంటుంది ఆమె. అంటే వాళ్ళ కల్చర్ అట్లాంటిది. ఆమె యూట్యూబ్లో ఆమె కొట్టండి వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమె ఎక్కడో ప్రార్థన చేసి ఎక్కడో ప్రసంగం ఇస్తుంది, దయ్యాలు బయటకు వచ్చేస్తుంది. మనకు కనబడుతుంటుంది. 1, 2, 3 అనగా పడిపోతారు అంతే. హల్లెలూయా. సాక్ష్యం ఏం చెప్తారంటే, నాకు చాలా ఆస్మా రోగం ఉంది మేడం, మీరు వచ్చి ప్రేయర్ చేసేది తగ్గిపోయింది. నేను చాలామంది అమ్మాయిలు నేను పాడు చేసిన మేడం, ఇప్పటి నుంచి ఆ ప్రభావం కనబడతలేదు. ఎంతోమంది సాక్ష్యాలు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆమె ఆత్మలో మూవ్ అవుతుంది. యేసు ప్రభు వారు వాక్యం చెప్పేటప్పుడు సద్దుకేయులు, పారసీకులు ఉన్నారు. వీళ్ళెవరు? బైబిల్ పండితులు. వీళ్ళ లోపలికి వెళ్ళి కూడా దయ్యాలు బయటకు వచ్చినాయి. మరి వాక్యం బాగా తెలుసు కదా, వాక్యాన్ని బాగా చదువుతారు కదా, వాక్యం లోతుగానే తెలుసు కదా, మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి, యూదులు కదా. వాళ్ళలో కూడా దురాత్మలు ఉన్నాయి. యేసు ప్రభుని చూసినప్పుడు నువ్వు సర్వోన్నత దేవుని కుమారుడు అంటుండు. అంటే బైబిల్ మొత్తంలో అట్లా ఎప్పుడు జరగలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన వాక్యమే ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో మూవ్ అయినప్పుడు ఇవి జరిగినాయి. అంతకుముందు కూడా కొంతమంది భక్తులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, కానీ అప్పట్లో వాక్యం లేకుండా వాళ్ళలో. ఇప్పుడు సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు, యెహోవా ఆత్మ అతని మీదకి వస్తే చాలామందిని చంపేసిండు, కానీ అందులో వాక్యం లేకుండే. కానీ వాక్యమైన యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఈ దురాత్మలు, చీకటి శక్తులు అనేటివి కదలటం మొదలైంది. కొన్ని కోట్ల సంవత్సరాలతో ఉన్నాయి వాళ్ళతోటి. నేను కొంతమంది ఇళ్ళల్లో వెళ్తూ ఉంటే ప్రార్థన చేయగానే వాళ్ళ లోపల దురాత్మ వచ్చేస్తుంది. నేను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఉన్నా. అసలు నన్ను ఎవడు పట్టుకోలేకపోయాడు. నువ్వు కూడా ఏం చేయలేవు. హల్లెలూయా. వీళ్ళు ఏం చెప్తారంటే, మేము చాలా పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర పోయినాం బ్రదర్, అది ఏం ఎక్స్పీరియన్స్ కాలేదు, నువ్వు వస్తేనే అయ్యింది అంటున్నారు. వీళ్ళు పాస్టర్స్ దగ్గర పోయినప్పుడు ఏమవుతుందంటే దురాత్మ బయటికి వెళ్ళిపోతుంది, వాడికి తెలిసిపోతుంది. వీళ్ళు మళ్ళీ చర్చిలోకి వెళ్ళి బయటికి రాగానే మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. వీళ్ళు చేస్తుంది ఏంది? ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తలేరు, ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు. అది వర్కౌట్ కాదు. అది పరిశుద్ధాత్మ లీడింగ్ రావాలి. పరిశుద్ధాత్మ దేవ ఈ అని అడగాల, అభిషేకం ఈ అని అడగాల. అప్పుడే దురాత్మలు అనేటివి వెళ్తాయి. ఆవరింపులు బాగా వస్తాయి మనకి దురాత్మ వెళ్ళేటప్పుడు. కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి. ఇట్లా ఎన్నో కోణాలు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తాకిడి ఉంటుందో ఈ దురాత్మలు అనేటివి అవి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతాయి. మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, మంచి నిద్ర వస్తుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఒక ఎఫెక్ట్. అవి దురాత్మ ప్రభావం. అది ట్యాబ్లెట్లు తింటే ట్యాబ్లెట్లు పనిచేయవు, స్కానింగ్, ఎక్స్రేలు తీస్తే అసలు దాంట్లో ఏమి ఉండదు, కానీ ప్రాబ్లం వస్తూనే ఉంది. మళ్ళీ ప్రేయర్ కూడా చేస్తున్నారు, అయినా అవుతలేదు. హల్లెలూయా. ఒకటే కారణం ఏంటంటే ఆత్మ చేత నింపబడాలి, తరచుగా ఆత్మలో ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సర్వరోగ నివారణ, అన్య భాషలు మాట్లాడడం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఎవరైనా అన్య భాషలు మాట్లాడుతుంటే కొంతమందికి చాలా కోపం వస్తుంది. ఏదో పెద్ద తిడుతున్నట్టు ఫీల్ అయి, తిడితే కూడా అంత రాదు మళ్ళా. సో దాన్ని ఒప్పుకోరు. దురాత్మ ప్రభావం అది. ఇట్లా అన్నప్పుడు మరి పౌలు భక్తుడే మీ అందరికంటే నేను ఎక్కువ మాట్లాడినా అన్నాడు. అసలు పౌలు భక్తునే తీసేయాలా, ఆయనని మాదిరిలో తీసుకోవద్దు. మళ్ళీ ప్రసంగాలు చెప్పేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. మళ్ళీ గలతీలకు రాసిన పత్రిక తీసుకుంటారు, ఎఫెసీలకు రాసిన పత్రిక తీసుకుంటారు. పేతురు అపోస్తుల బోధ స్టార్ట్ చేసిండు. దానికి ముందు ఆయన
భాషలు మాట్లాడిండు. ఆయన గురించే చెప్తారు మళ్ళా. హల్లెలూయా. వారి జీవితం మొత్తంలో అన్ని భాషలే ఉండే. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కూడా సైతాన్ని జయించాలి, సైతాన్ని కొట్టాలి అంటే అన్య భాషలు ఉండాలి. ప్రభు చిత్తం అయితే రేపు శనివారం రోజు రాత్రికి మంచి టాపిక్ ఉంటుంది. మంత్రాల గురించి మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది. ఏమో ఇంట్రడక్షన్ పార్ట్ వరకే చాలాసేపు అయిపోతుందేమో, చూద్దాం. 10కి స్టార్ట్ అవుతుంది వాక్యము, 9కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. 10 to 11, 11:15కి మనకి వాక్యం అయిపోతుంది. 11:15 to 12:30 వరకు మంత్రాల మీదనే ప్రేయర్ ఉంటుంది. స్పెషల్ ప్రేయర్ చేయాల్సి వస్తుంది. అది చేసి దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. అది మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా రండి. బ్లాక్ మ్యాజిక్ అంటారు, వైట్ మ్యాజిక్ అంటారు, విచ్ క్రాఫ్ట్ అంటారు. తర్వాత మత్తు పదార్థాల్లో మంత్రాలు వేస్తారు. మ్యూజిక్లో కూడా మంత్రాలు వేస్తారు. చాలామందికి తెలియదు అది. తినే ఫుడ్లో మంత్రాలు వేస్తారు. ఇప్పుడు కొంతమంది వర్కర్స్ని మీరు చూడండి, వాళ్ళకి జీతం తక్కువ ఇచ్చిన అదే కంపెనీలో అదే హోటల్లో పనిచేస్తుంటారు వాళ్ళు. ఎంతోమంది చెప్తారు, అరే వెళ్ళిపోరా నాయనా అంటే కూడా వెళ్ళారు. ఆ సేట్ తంత కూడా వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళ పేర్ల మీద బల్లి మీద మంత్రాలు చేస్తారు. బల్లి ఎట్లయితే గోడకు అంటుకొని ఉంటుందో ఆ వ్యక్తులు కూడా ఆడనే ఉంటారు. ఒక్కరోజు పోకపోయినా కానీ వాళ్ళకి ఏదో అయిపోతుంది. ఇంకా ఫ్యామిలీ కంటే ఎక్కువ ఆ మెంబరే, ఆ ఓనరే మైండ్లో వస్తుంటాడు. అదే జీవితం దాన్ని మొత్తం దారబోస్తూ ఉంటారు. అవన్నీ మంత్రాల ఎఫెక్ట్ అది. హల్లెలూయా. తర్వాత మరైన్ స్పిరిట్స్ అంటారు, అంటే సముద్రపు ఆత్మలు. ఇవి సముద్రంలో ఉంటాయి, మన మీద కూడా పనిచేస్తాయి. దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే ఇట్లనే మధ్యాహ్నం టైంలో పంచుకుంటాను. మన బాడీలో 70% వాటరే ఉంటాయి. ఆ వాటర్ క్వాంటిటీ ద్వారా ఇది మన మీద పనిచేస్తాయి. ఇవి ఇంకా చాలా భయంకరంగా ఉంటాయి. చాలామంది బాప్టిజం తీసుకున్న తర్వాత పాపంలో పడిపోవటానికి కారణం ఈ శక్తులే అన్నమాట. వీటికెళ్ళి విడుదల పొందాలి. వీటి నుంచి విడుదల పొందటానికి కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీరు చాలామందిని చూడండి, మంచి సంఘం, మంచి సేవ ఉంటుంది. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ చూడండి, చాలా వరస్ట్గా ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేసే స్వస్థతలు అయితే, విడుదల అయితే, స్టేజ్ ఎక్కిరంటే దేవుని ఒక ఆత్మ తాండవం చేస్తుంది. కానీ వారి లోపల వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ఉండదు. వాళ్ళు చెప్పిన ప్రసంగాలు వాళ్ళ లోపలనే కనబడవు. ఎందుకు అట్లా అవుతుందంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ మీద ఆ చీకటి శక్తి ప్రభావం ఉన్నది. హల్లెలూయా. దీన్ని మనం బ్రేక్ చేయాలి, దీన్ని మనం విరగొట్టాలి. అది విరగొట్టడానికి మనం పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపమని అడిగినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. యేసు రక్తం విజయం, యేసు రక్తం విజయం. హల్లెలూయా, హల్లెలూయా. అన్య భాషలు వస్తే అన్య భాషలు మాట్లాడండి. ఎందుకు మీకు విడుదల రాదు? ఖచ్చితంగా వస్తుంది. చాలాసార్లు చెప్పిన నేను అన్య భాషల గురించి. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమము, అభివృద్ధి తెచ్చుకుంటాడంట. ఫిజికల్గా నీకు క్షేమం, అభివృద్ధి వస్తుంది, స్పిరిచువల్గా కూడా వస్తుంది. హల్లెలూయా. ట్రై చేసి చూడండి. అది స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఎట్లన్నా అనిపిస్తుంది, నాలుకంతా ఎండిపోయినట్టు, మనకు అవసరం అన్నట్టు ఉంటుంది. కానీ దాని గురించి బెనిఫిట్లు మనం తెలుసుకొని మాట్లాడుతుంటే ఆకాశ మండలం, పరలోక మండలం అంతా కూడా మన మీద ఫోకస్ అవుతుంది. హల్లెలూయా. ఇట్లనే దురాత్మలు అనేటివి ఒక మనిషిని ఎట్లయితే పీడిస్తున్నాయో మనము దేవదూతల ద్వారా కూడా మన పనులు జరిగించుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ ఏంటంటే ఆత్మలో బాగా బలపడాలి. ఎప్పుడు కూడా మనం మారు మనసు అనుభవంలో ఉండాలి, పశ్చాత్తాపం అనుభవంలోనికి ఉండాలి. నువ్వు ఈ తప్పు చేసినావు ఎవరైనా దైవజనుడు చెప్పినాడు లేకపోతే బైబిల్లో కనబడితే ఎస్ కరెక్టే అని చెప్పి దాన్ని ఒప్పుకోనికి ప్రయత్నం చేయాలి.
అప్పుడే మనకు విడుదల, నెమ్మది, సమాధానం వస్తుంది. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే ఈరోజు సాయంత్రం 5 గంటలకు కలుద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ శాస్త్రము సబ్జెక్ట్ ఉంటుంది, కొంచెం డెప్త్ ఉంటుంది ఈరోజు. ఎవరు కూడా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం.